తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. 29th విజువలైజేషన్ క్లాస్, అది కూడా ఆఫ్లైన్ అని ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేయడం జరిగిందో ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకే తెలియనటువంటి ఒక క్లారిటీని మిస్ అవుతూ ఉంటారు. ఆ క్లారిటీని కొంతమంది దీంతో చూస్తారు, కొంతమంది దీంతో చూస్తారు. ఇవాళ దీంతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ విజువలైజేషన్ క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళే. కొన్ని బ్లాగ్స్ ఉంటాయి చూసారా, అవి క్లియర్ అవుతున్నాయి. నేను ఈ విధంగా చెప్పడం కంటే కూడా ఆడియన్స్ క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి చూద్దాం. అంటే మేము ఆ గోల్కి కనెక్ట్ అయ్యాము, మా జీవితాలు అది అనేటువంటి విషయం మాకు క్లారిటీ వచ్చింది, ఆ విజన్ని మేము చూడగలిగాము. అంత చిన్న విషయం కాదు సార్ ఒక మనిషిలో. ఇప్పుడు మోటివేషన్ అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హార్ట్ కనెక్టివిటీ అంత చిన్న విషయం అయితే కాదు, దాని నుంచి రిజల్ట్స్ పొందడం కూడా. సో ఆ మోడ్ లో ఉన్నారు చాలా మంది ఆడియన్స్. ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి, ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి ప్లే చేస్తాను సార్ నేను ఫీడ్బ్యాక్. ఎస్ సార్ 35 years నెగిటివ్స్ అన్ని పోయాయి సార్. బాడీ జస్ట్ 4 classes బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం అన్ని పోయాయి సార్. 35 years ఉన్నాయన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను సార్. యాక్చువల్ గా ఈ విజువలైజేషన్ అనేది అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను ఫస్ట్ ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలనేది నాకు బాగా డిజైర్ ఉండేది సార్. కానిస్టేబుల్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎస్ఐ అయిన తర్వాత మా బ్యాచ్ లో నేను ఖచ్చితంగా టాపర్ గా ఉండాలి, నేను మెడల్ తీసుకోవాలని నాకు బాగా, అంటే నాకు తెలియకుండా నేను విజువలైజేషన్ చేసుకుంటాను. మా బ్యాచ్ నేను అనుకున్నట్లుగానే నేను మన సీఎం తో మెడల్ తీసుకుంటాను, టాపర్ గా ఉంటాను. అది అయిపోయిన తర్వాత పోస్టింగ్ అనేది నాకు డిస్ట్రిక్ట్ లో రావాలి, సిటీలో వద్దు, జిల్లాలో సర్వీస్ బాగా చేయొచ్చు అని జిల్లాకి వెళ్తాను. సేమ్ నాకు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో సర్వీస్ చేసినాను. అది అయిపోయింది, తర్వాతకి ప్రమోషన్ వచ్చింది. ఓకే సార్, అన్ని అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ జరుగుతున్నాయి. సార్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది క్లాస్. ఫ్యామిలీ అంతా వింటాం, ఈవెన్ మై సిస్టర్ టు. సో ఒక 2.5 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో విశ్వ డిజైనర్స్ అని ఒక గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి పేజ్ స్టార్ట్ చేశాను సార్. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. అంటే చాలా క్రెడిట్స్ ఉండేవి అంతకు ముందు, ఆల్ క్లియర్ చేస్తాము అండ్ నౌ వీఆర్ సెటిల్. సార్ మీ వాయిస్ వింటేనే ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుంది సార్, నాకు ఫీల్. సార్ మీతో మాట్లాడుతుంటే అదొక ఆనందం సార్, అద్భుతమైన ఆనందం. ఈ ఒక పరవశం సార్, ఏమంటారు పంచ జ్ఞానేంద్రియాలు మీరు చెప్పారు సార్. రెండో రోజు క్లాస్ లో, రెండో రోజు మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఫోకస్ చేస్తూ మీలో ఉన్న నీలం రంగు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే ఆ ప్రేమతత్వం కనపడుతుంది చెప్పారు సార్. మీరు ఎవరైతే చెప్పారో ఇష్ట వ్యక్తులను వారు నేను ఊహించుకున్నాను. ఆ రోజు సాయంత్రం వాళ్ళు నా ఇంటికి వచ్చారు సార్. అది మొదటి విజయంగా భావిస్తున్నాను రిజల్ట్ అండి. ఇంకొక విషయం, మనం విజువలైజ్ చేసుకునే ఇంటెన్సిటీని బట్టి దానికి టైం ఏం లేదు, కూడా జరుగుతాయి. 5 గంటలకు చేసుకుని సాయంత్రం 5 గంటలకు నా ఇంటికి వచ్చారు సార్. ఇప్పటికి ఇంట్లోనే ఉన్నారు సార్ వాళ్ళు. మీ క్లాస్ విన్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎక్కడికి వెళ్ళినా అదొక కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరిని చూసినా ఒక ప్రేమతత్వం, వాళ్ళని ప్రేమించినట్టు, నేను వాళ్ళని ఆకర్షిస్తున్నట్టు, వాళ్ళని ఆకర్షిస్తున్నట్టు జరుగుతుంది సార్. సంతోషం సార్. అదే సార్ హార్ట్ కనెక్టివిటీ. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ దుబాయ్. వి ఆర్ 1.5 hours బ్యాక్ అన్నమాట. అంటే 3:30 ఇక్కడ టైము. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు 67 కూడా లేవలేదు నేను. ఓకే, జస్ట్ బికాస్ మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఐఎమ్ గెటింగ్ అట్ 3:15 దుబాయ్ టైం. Okay, at 10 to 15 minutes should be. So that's one thing. I mean, really it's a great thing what I'm learning. Me videos anni chustanu anamata. I got inspired by seeing your videos. Okay, so that's something great. So I'm calling from Mumbai. So it was a wonderful journey altogether, all these 5 days. Thank you for this wonderful session. ఈ రోజు క్లాస్ నిజంగా నాకు చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు ఈ 5 days లో కూడా నేను విజువలైజేషన్ చేసుకున్నాను. దాంట్లో ఒకటి 3 lakhs కి నిన్న ఈవినింగ్ నేను మెసేజ్ చూసుకున్నాను, అసలు ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటనేది. యాక్చువల్లీ నాకున్న బ్యాలెన్స్ అంతకుముందు వేరే ఉంది. ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో ఆ బ్యాలెన్స్ 3 lakhs అమౌంట్ నిన్న ఈవినింగ్ 6:30కి ఓపెన్ చేసి చూడగానే కనిపించింది.
సో ఐ రియల్లీ వెరీ హ్యాపీ సార్. నిజంగా ఈ క్లాస్ ఈ 5 days సెషన్ చాలా ఉపయోగపడింది నాకు. ఏంటంటే టోటల్లీ నెగిటివ్ థాట్స్ సార్. నేను ఎప్పుడు ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించేదాన్ని, ప్రతిదీ చిన్న చిన్న విషయాలకి తెగ బాధపడిపోయేదాన్ని. ఈ 5 days క్లాస్ నాకు చాలా ఉపయోగపడింది. నిజంగా నా లైఫ్ లో చాలా ఉపయోగపడింది సార్ మీ క్లాస్. First of all, I should highly appreciate your efforts in bringing this to everyone. Like it's a kind of neuroplasticity, right? So rewiring our brain system. Yeah, passing the suggestions to a subconscious state and then executing it while not in conscious state. So this is what like I'm doing some guided meditations and going through your videos. I'm in US. అనుకోకుండా మీ వీడియో తారసపడింది నేను ఏదో చూస్తూ ఉంటే. అండ్ మీ చాలా బాగా అనిపించింది మీరు చెప్పే ద వే యూ మోటివేట్ పీపుల్. అండ్ అంటే ప్రతిదానికి ఒక మంచి ఆర్టికులేట్ చేసి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇస్ వండర్ఫుల్. అండ్ ఎమోషనల్ హెల్త్ ఇస్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్ ఇన్ ఇండియా. ఐ నో సార్. నేను ఒక 1 year నుంచి మెడిటేషన్ చేస్తున్నాను సార్. కొన్ని విషయాలు ఎట్లా విజువలైజ్ చేసుకోవాలో అప్పుడు తెలియలేదు. మీ క్లాస్ విన్నాక ప్రతిదీ టచ్, స్మెల్ అవన్నీ చూశాక నాకు బాగా ఐడెంటిఫై చేయగలిగాను. మీ వీడియోలు చూస్తా ఉంటాను గురువు గారు, చాలా బాగుంటాయి. అప్పుడే 2 నెలల నుంచి వస్తున్నాను గురువు గారు మీ వీడియోలు. నేను ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను గురువు. ఎక్కడి నుంచి? ఒరిస్సా, బరగా నుంచి అండి. యూట్యూబ్ లో వీడియోలు బాగా చూస్తూ ఉంటానండి. ఖాళీ దొరికినప్పుడు అలా అయ్యే చూస్తూ ఉంటాను. చెప్పారు కదా కృతజ్ఞత భావంతో ఉండమని చెప్పారు కదా సార్. అప్పటి నుంచి అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా బాగుంది, విజువలైజేషన్ చాలా బాగుంది గురువు గారు. నిజంగా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. అండ్ ఆ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చూడండి, వాళ్ళు ఏది ఫీల్ అయ్యారో హార్ట్ తోటి కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే విజువలైజ్ చేసుకున్నారో వాళ్ళకి అనుకున్నది జరిగింది. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయ్యారు. అందులో ఒక అబ్బాయి చెప్పారండి, నేను ఎవరిని చూసినా కూడా ఇప్పుడు నాకు ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది ఎవరిలో కూడా. అది ఇక్కడ ఉంటేనే వస్తుంది. అదే రెండు నాకు ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, అండ్ నేను థింక్ చేసేటువంటి కానివ్వండి ఒకేసారి పోయాయి. ఇప్పుడు ఆ నెగిటివ్ మైండ్ సెట్ కానివ్వండి, చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ కనిపోయిందని చెప్పేసి ఆ ఫీల్ ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో, ఆ ప్రశాంతత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనిషి స్వతహాగా ఏదైనా ఆలోచించి చేయడానికి ఉంటుంది. మోరల్ గాను, ఎథికల్ గాను అందులో కొన్ని విషయాలు వెతుక్కొని సంఘజీవిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫీల్ మీరు క్రియేట్ చేశారు సార్. రిజల్ట్ కూడా వాళ్ళకి ఆ విధంగానే ఉంది. వాళ్ళు వచ్చిన ఎక్స్పెక్టేషన్ ఒకటైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని చాలా ప్రయోజనాలు ఈ కార్యక్రమంలో పొందడం అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ లో ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎస్, థ్యాంక్ యూ నాగరాజ్. ఎలా 29th క్లాస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మన సిరీస్ లో భాగంగా మనం 29th లో లైవ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ కంప్లీట్ గా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్. ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్ అంటే చాలా మందికి ఆన్లైన్లో మనం 5 రోజులు తీసుకున్నా సరే కొంతమందికి విజువలైజ్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బంది ఏంటో, స్టక్ ఏంటో తెలియదు. మనం ఆ రోజు ఆఫ్లైన్ సెషన్లో విజువలైజేషన్ టెక్నిక్స్, ఆర్ట్స్, స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం. నేర్పిస్తే ఆ తర్వాత వాళ్ళ జర్నీ లైఫ్ లాంగ్ విజువలైజేషన్ ఎలా చేసుకోవాలన్న సైన్స్ తెలిసిన తర్వాత వాళ్ళకి అది చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. బ్రెయిన్కున్న ఎనార్మస్ పవర్స్ని మొత్తం ట్యాప్ చేసి వాళ్ళు ఉపయోగించుకోగలరు. సో 29th మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆఫ్లైన్ సెషన్ చేస్తున్నాం. హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు తెలుసు రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. అవునవును, త్వరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది కాల్ కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. కాల్ కనెక్ట్ అవ్వకపోతే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. రామ్ గారి విజువలైజేషన్ క్లాస్కి మేము అటెండ్ అవ్వాలనుకుంటామని చెప్పి కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టండి, రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ విధంగానే సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లైవ్ క్లాస్ ఆఫ్లైన్. చాలామంది డైరెక్ట్ సార్తో కనెక్టివిటీ ఉండేటువంటి 1 day మొత్తం మీకు ఉండేటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకోవడానికి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, సో విజువలైజేషన్ సిరీస్ మనం చేసేటప్పుడు అందులో మోటివేషన్ గురించి మాట్లాడుకున్నాము, కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు ఇవాళ స్ట్రెస్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అండ్ త్రూ విజువలైజేషన్. యాక్చువల్గా స్ట్రెస్ అనేది విజువలైజేషన్ ద్వారా చాలా సులభంగా అచీవ్ చేయగలిగిన సొల్యూషన్ విజువలైజేషన్. సో స్ట్రెస్ గురించి చాలామందికి తెలుసు, స్ట్రెస్ అంటే ఏంటో తెలుసు. స్ట్రెస్లో 2 రకాలు ఉంటాయి, చాలామందికి తెలియదు. దాన్ని యూ స్ట్రెస్ అండ్ డీ స్ట్రెస్ అంటారు. యూ స్ట్రెస్ అంటే మనం పొద్దున్నే లేచి ఏం పని చేయాలో చేయటానికి మనల్ని ఉపక్రమింపచేసేది యూ స్ట్రెస్.
మనం ఏదైనా సాధించాలని నిద్రలేస్తామే, అది యూస్ట్రెస్. మనం ఒక పని చేసి ఈరోజు ఎలాగైనా సరే దాన్ని అంతు తేల్చాలని మనం ముందుకెళ్తామే, మనకు లేవాలనిపిస్తుంది, ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అట్లా అనిపించడానికి వచ్చిన స్ట్రెస్ యూస్ట్రెస్ అంటారు. EUSTRESS. దీన్ని పాజిటివ్ స్ట్రెస్గా కూడా అంటారు. ఓకే, అలాంటి స్ట్రెస్ అవసరం మనకి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయన్న కొంత భయం ఉంటే మామూలుగా చదవడం కంటే ఎక్కువ చదువుతారు. మనం ఫైనాన్షియల్ నీడ్స్ చాలా ఉన్నాయి ఫ్యామిలీకి, అవి తీర్చాలని అనుకుంటే ఏమేమి మార్గాలు ఉన్నాయా అని మార్గాల్ని వెతకడం మొదలు పెడితే కొత్తగా తనకు ఏదైనా ఒక మార్గాన్ని కనిపెట్టి అందులో అతను సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా యూస్ట్రెస్. డీస్ట్రెస్ ఈజ్ అ ప్రాబ్లం మనకి. డీస్ట్రెస్ ఏంటంటే మనల్ని డిస్ఫంక్షనల్ చేసేది, పని చేయకుండా చేసేది, ఆలోచనలలో ఎక్కువగా మునిగిపోయేటట్టు చేసేది, ఇది డీస్ట్రెస్. ఈ డిస్ట్రెస్ని మనం హ్యాండిల్ చేయడానికి విజువలైజేషన్ అనే స్కిల్ని, విజువలైజేషన్ అనే ఆర్ట్ని, విజువలైజేషన్ అనే ఒక మెథడ్ని ఉపయోగించి స్ట్రెస్ని బాగా తగ్గించవచ్చు. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవడానికి కారణం ఏంటంటే మేజర్గా 3 కారణాలు కనిపిస్తాయి. నెంబర్ 1 ఫైనాన్షియల్ ప్రాబ్లం, నెంబర్ 2 కెరీర్ ప్రాబ్లమ్స్, నెంబర్ 3 రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ మేజర్గా ఎక్కువ మంది స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ 3 కారణాలు ఉంటాయి. అవును. అయితే ఈ 3 కారణాలకి సొల్యూషనే స్ట్రెస్ని తగ్గిస్తుంది, సొల్యూషన్ తగ్గిస్తుంది. అయితే ముఖ్యంగా ఫిజికల్గా మెంటల్గా రిలాక్స్ అయినప్పుడు యువర్ సబ్కాన్షియస్ మైండ్ విల్ ఫైండ్ సొల్యూషన్స్. విజువలైజేషన్లో వాళ్ళని ఆల్ఫా లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని రిలాక్స్ చేయించి, రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళని సొల్యూషన్ ఐడెంటిఫై చేసేటట్టు చేస్తాం. ముఖ్యంగా ఫిజికల్గా ఎలా స్ట్రెస్ తగ్గించుకుంటారు, ఫిజికల్గా ఎలా వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది అన్నది మనం చూడవచ్చు. షూర్. అన్న మనం ఒక ప్రయోగం కూడా చేయొచ్చు. ప్రయోగం ఏంటంటే అంటే లైవ్ మనం చూడొచ్చు. మీ స్ట్రెస్ తగ్గిందా లేదా, మానసిక ఒత్తిడి తగ్గిందా లేదా అని తెలియటానికి బీపీ చెక్ చేయొచ్చు. మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు బీపీ ఎలా ఉంది, విజువలైజేషన్ తర్వాత ఆ బీపీ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. నాకు దొరికిన ఒకే ఒక సబ్జెక్ట్ నాగరాజు కాబట్టి నాగరాజు మీదే టెస్ట్ చేద్దాం. ఓకే సార్, దొరికిన ప్రాపర్టీ కూడా నేనే సార్. సరే, ఈజ్ అ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ, పైగా అందరూ నమ్మే ప్రాపర్టీ. ఓకే సార్, ఓకే. సో ఈ ప్రాపర్టీ మీదే చెక్ చేద్దాం. షూర్ సార్. సో ఒక బీపీ మిషన్ ద్వారా బీపీ ఎంత డెఫినెట్గా సార్, డెఫినెట్గా. రైట్. అయితే ఈ బీపీ టెస్ట్ చేసే ముందు మనం ఆ స్ట్రెస్ కండిషన్ ఎలా ఉంటుందో యూ విల్ ఫీల్ ఇట్. అప్పుడు స్ట్రెస్ మీద మనం బీపీ టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత విజువలైజేషన్ ద్వారా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం బీపీని టెస్ట్ చేస్తాం. షూర్. చేసిన తర్వాత అప్పుడు రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. షూర్. అంటే ఆర్ యూ రెడీ? ఐమ్ రెడీ సార్. ఓకే, రెడీ. సో నారాజు, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. ఓకే. వెన్నును నిటారుగా ఉంచి క్లోజ్ యువర్ ఐస్. నా మాటలు మాత్రమే వింటున్నారు. టేక్ ఎ డీప్ బ్రీత్. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు శ్వాస పొట్టదాకా వెళ్ళేటట్టు చూడండి. శ్వాసను పీల్చి శ్వాసను వదలండి. ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక సంఘటన, మానసిక ఒత్తిడికి గురి చేసిన ఒక సంఘటనను గుర్తు తెచ్చుకో. మీకు ఏదైతే మానసిక ఒత్తిడికి గురి చేసిందో, ఎక్కువ ఆలోచించేలా చేసిందో, ఇతర పనిపైన దృష్టి కేంద్రీకరించకుండా చేసిందో, ఆ సంఘటన, ఆ దృశ్యం మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. బాధ పెట్టిన విషయం లేదా ఒత్తిడికి గురైన విషయం, ఒత్తిడికి గురైన కారణం, యూ విల్ గో బ్యాక్ టు దట్ సీన్ అండ్ యూ ఫీల్ ఇట్. ఆ ఒత్తిడికి గురైనప్పుడు మానసిక స్థితి ఎలా ఉందో, ఆందోళన ఎలా కలిగిందో, ఆలోచనలు విపరీతంగా ఎలా మెదడును ఆక్రమించాయో, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు భావనలు, శరీరంలో మార్పులు అన్నిటినీ గుర్తుకు తెచ్చుకోండి. ఆ ఒత్తిడిని, తలలో ఆలోచనలు వచ్చినప్పుడు తలలో ఒత్తిడి ఉన్నట్టు, కండరాలు ఒత్తిడికి గురైనట్టు ఆ ప్రెషర్ని ఫీల్ అవ్వండి. బ్రీతింగ్లో తేడా, హార్ట్ బీట్లో తేడా, ఆ ఒత్తిడికి పరిష్కారం దొరకనప్పుడు, అది అనుభవిస్తున్నప్పుడు కలిగిన మనోభావనలు మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.
జస్ట్ లివ్ ఇన్ దట్ మూమెంట్, ఫీల్ ఇట్. నేను కరెక్ట్గా ఇప్పుడు 5 నుంచి 0 లెక్క పెడతాను. నేను 0 అన్న తర్వాత కళ్ళు తెరవండి అన్న తర్వాత కళ్ళు తెరుస్తారు. 5, 4. ఆ మానసిక స్థితి గుర్తుకొచ్చినప్పుడు మనసులో చాలా కదలికలు, భావనలు కలుగుతుంటాయి. 3, 2. ఈ ఒత్తిడి సమస్యకు పరిష్కారం కోసం చూస్తున్నప్పుడు మనసు ఒక అలజడికి గురవుతుంది. 1, 0. మెల్లిగా కళ్ళు తెరవండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నారాజ్, ఇప్పుడు మనం బీపీ చెక్ చేద్దాం. ఓకే, బీపీ మిషన్ తీసుకురండి. I'll just check the BP. Okay, now నేనే కెమెరాకు చూపిస్తాను. ఓకే సార్, స్ట్రైట్గా ఉంచండి. వెరీ గుడ్. (129/94). So now let's see. This is what is your BP now. It's okay. మీ అభిమానులకు చాలా మందికి మీ బీపీ ఎట్లా ఉందో తెలిసింది. Now let's do this visualization exercise. Okay. So Naraju, now let us do visualization exercise. Let us see how your body will respond. అంటే మన విజువలైజేషన్ ఎక్సర్సైజ్లో బాడీ నా మాటలను విని అది మనకు రెస్పాండ్ అవ్వాలి, మనం కోరుకున్నట్టు అది మనకు ఉపయోగపడాలి. చూద్దాం ఎలా చేస్తాం. షూర్. సో అగైన్ సిట్ స్ట్రైట్, కళ్ళు మూసుకోండి. నా మాటలు జాగ్రత్తగా వినండి. రిలాక్స్, టేక్ ఎ బ్రీత్, డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఇంకోసారి బ్రీత్ ఇన్, breathe out. Just normalize your breathing. శ్వాసను నార్మల్గా చేయండి. రిలాక్స్, రిలాక్స్. నేను రిలాక్స్ అంటున్నప్పుడు మీ శరీరంలో కండరాలన్నీ పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి, తమకు కావలసిన విశ్రాంతిని పొందుతున్నాయి. ఇమాజిన్ your problem is solved, your stress has been removed. మానసిక ఒత్తిడి మనసులోంచి పూర్తిగా తీసివేసినట్టు భావించండి. మీకు కావలసిన సొల్యూషన్ దొరికి ఆ పరిష్కారం ద్వారా మానసిక ఒత్తిడికి దూరం అయిన తర్వాత మీరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓ నది పక్కనే చెట్టు క్రింద అరుగు పైన కూర్చున్నారు. చల్లటి గాలి వీస్తోంది. రిలాక్స్. మీ భుజము కండరాల దగ్గర నుంచి భుజాలు, చేతులు, మోచేతులు, మణికట్టు, అరిచేతులు. నేను చెప్తున్నప్పుడు ఆయా భాగాల గురించి ఆలోచిస్తుంటే అవి పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నాయి. జస్ట్ రిలాక్స్. మనోదృష్టితో చూసినప్పుడు నాగరాజు ఓ చెట్టు కింద ప్రశాంతంగా ఏ సమస్యలు లేకుండా కూర్చొని ఉంటే, తను ఒంటరిగా మనశ్శాంతిగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఎలా కనిపిస్తాడో దూరం నుంచి నాగరాజును చూస్తారు. నౌ your chest region is relaxed. Think about it. Your stomach, your backside, your thighs. నేను చెప్తున్నప్పుడు అవి పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నట్టు భావించండి. మోకాళ్ళు, పిక్కలు, అరికాళ్ళు,
సంపూర్ణ విశ్రాంత స్థితిలో ఉన్నాయి. నిజం చెప్పాలంటే నీ శరీరానికి, మైండ్కి, ఆలోచనకి పూర్తిగా కనెక్షన్ కట్ అయితే ఎలా ఉంటుందో, నీ శరీరాన్ని ఏమాత్రం భావించకుండా కేవలం నీ ఆలోచనలతోనే ఉంటావు. ఇప్పుడు శరీర స్పందనలు ఏవీ తెలియవు. చాలా బరువెక్కిన శరీర భాగాలన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. గో టు దట్ స్టేట్ వేర్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, యువర్ స్ట్రెస్ ఈజ్ రిమూవ్డ్. ఆ మానసిక స్థితిని ఆస్వాదించండి. ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ భావనను దగ్గరగా ఫీల్ అవ్వండి. నౌ నాగరాజు ఈజ్ ఫీల్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్, ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్. పూర్తిగా ఒత్తిడి నుంచి దూరమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. శరీరంలో అన్ని భాగాలు ఎటువంటి ఐడెంటిటీ లేకుండా పూర్తిగా తాము విశ్రాంతి తీసుకుంటున్నాయి. రిలాక్స్. మీరు ఇప్పుడు శరీరంలో ఏ భాగాన్ని కదిలించాలన్నా కదిలించడానికి సాధ్యం లేనంతగా ఆలోచనకు శరీరానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. యు ఆర్ కంప్లీట్లీ రిలాక్స్. రిలాక్స్. నా మాటలు జాగ్రత్తగా వింటున్నారు. నా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నేను ఇప్పుడు 5 నుంచి 0 వరకు లెక్క పెడతాను. లెక్క పెట్టిన తర్వాత కళ్ళు తెరవండి అన్న తర్వాత తెరుస్తారు. 5. Now your mental status is elevated. It is completely relaxed, free from the problem. సమస్యల నుంచి దూరమైన మైండ్తో ఉన్నాం. 4. Your mind found the solution for the problem. మీ మానసిక ఒత్తిడికి కారణమైన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టింది. 3. When you come outside the world, outer world will be much better than earlier. ఇప్పుడు మీరు కళ్ళు తెరుస్తూనే కనిపించే ప్రపంచం గతం కంటే అందంగా, ఆనందంగా ఉంటుంది. 2. Completely you are relaxed. 1. Your body is free from stress. 0. Now you feel much better and you are completely relaxed. Slowly open your eyes. Relax. We will test your BP now. Right? I'll test the BP. We have here the equipment. Same with the left hand test చేద్దాం. How are you feeling, Nagaraju? చెప్తాను సార్. ఫీలింగ్ ప్లజెంట్గా ఉంది. ఆల్రైట్, రిలాక్స్. చేయి ఇట్లా పెట్టండి. Just relax. Let's see now. So this is what is actually 137/87. There are a lot of change in the BP. And lower 87 కి వచ్చింది. So this is what is the result. Now you tell your experience, Nagaraju. 90+ నుంచి సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ చూస్తే డయాస్టాలిక్ ఇంత ముందు కంటే ఎంత తగ్గిందో చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ద పల్స్ రేట్ కానీ బీపీ కానీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజ్ దెన్. సో బీపీలో అంటే మీ బాడీ రిలాక్స్ అయినప్పుడు, బాడీని రిలాక్స్ కమ్మన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు బాడీ ఎలా రెస్పాండ్ అయిందో, రెస్పాండ్ అయ్యి క్లినికల్గా కూడా ఇట్ ఈస్ షోయింగ్ దట్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద బాడీ. విజువలైజేషన్లో మీరు చెప్పినప్పుడు ఉండేటువంటి ఆ రిజల్ట్ ఇదేనే. స్ట్రెస్ని కూడా ఎలా దూరం చేయొచ్చు అని. ఇది మనం చాలా తక్కువ టైం, ఎందుకంటే స్ట్రెస్ను విజువలైజ్ చేసుకున్న తర్వాత వెంటనే దాని నుంచి బయటపడ్డాం. ఇది తక్కువ టైంలో మన ఎపిసోడ్ను దృష్టిలో పెట్టుకుని చేసాం మనం. అవును. కానీ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇమాజిన్ ఇలాంటి నంబర్ తగ్గగలిగితే, బీపీని తగ్గించగలిగితే
ఈజ్ ఇట్ నాట్ ఏ బెటర్ రిజల్ట్స్? ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి, అవుట్ స్టాండింగ్ అనాలి. ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా వన్ టైం ప్రాక్టీస్ చేస్తేనే ఇలా ఉందంటే, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది మనీ మీద చేస్తారు, కొంతమంది హెల్త్ మీద చేస్తారు, కొంతమంది వెల్త్ మీద చేస్తారు, కొంతమంది బిజినెస్ మీద చేస్తారు, కొంతమంది వాళ్ళకి కావాల్సిందని అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి వాటి మీద కానివ్వండి విజువలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నా చేత డైరెక్ట్గా చేయించింది స్ట్రెస్కి సంబంధించి అసలు ఏంటి ఏ విధంగా ఉంటుందని విజువలైజేషన్లో ఎంతవరకు అందుకోగలిగితే దాన్ని బట్టి మన బాడీ మనం కంట్రోల్లో ఎలా పెట్టుకుంటామో హావభావాలు కానివ్వండి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి దానికి తగ్గట్టే మారిపోతూ ఉంటాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు తీసుకొచ్చి చూపించారు మీరు. ఇందులో మార్పు, శరీరంలో ఉన్న మార్పు మీకు మనం చూపించినప్పుడు సిస్టాలిక్ పెరిగి ఉండొచ్చు, కానీ డయాస్టాలిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది బాగా తగ్గింది. దాన్నే డాక్టర్లు మెజర్ చేస్తారు, మీ బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పడానికి. ఆ మార్పు మనకు కనిపించింది. సో ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగినప్పుడు బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఎందుకంటే అవర్ కిడ్నీ విల్ రిలీజ్ ఆల్ ద హార్మోన్స్ విచ్ ఆర్ వెరీ పాయిజనస్ టు ద బాడీ. అట్లాగే మన లివర్ గ్లూకోజ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూకోజ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో దట్ బికమ్స్ షుగర్ ఫర్ యూ. స్ట్రెస్తో ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. దే బికమ్ డయాబెటిక్. ఇట్లాంటి విజువలైజేషన్ ద్వారా ఎన్నో ప్రయోజనాల్లో ఇదో ప్రయోజనం. అంతే మన సిరీస్లో మనం చేస్తున్నది హౌ టు రెడ్యూస్ ద స్ట్రెస్ త్రూ విజువలైజేషన్. అవును, ఇది మనం రిలాక్సేషన్ చేసాం. విజువలైజేషన్ ద్వారా యూ కెన్ ఆల్సో ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ అ వండర్ విత్ ద విజువలైజేషన్ అండ్ పీపుల్ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అవును. సో నాగరాజు, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఫేజ్ మీరు చెప్పిన దాంట్లో విజువలైజేషన్ అన్ని చేసుకుంటే ఆ విజువలైజేషన్లో షార్ట్ టెంపర్ ఎక్కువ వచ్చింది. సమస్య విజువలైజ్ చేసుకున్నాం. వెరీ గుడ్. అది షార్ట్ టెంపర్ ఎక్కువ వచ్చింది. ఉంటాయి కదా సార్, 1-2 జరుగుతూ ఉంటాయి కదా. ఇమాజిన్ చేసుకోగానే నాకు ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడ ఇలా హెడేక్ స్టార్ట్ అయినట్టు ఈ సైడ్ నుంచి అంతా ఇదైందనమాట. అంటే అది ఒకేసారి ఇమాజిన్ చేసుకుంటాం కదా, విజువలైజ్ చేసుకుంటాం కదా, అదేది సెగ తాకుతూ ఉందనమాట. మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అవే ఫీలింగ్స్ మామూలుగా ఏదో లేదా బ్రీత్ ప్యాటర్న్ కానివ్వండి, నేను కానివ్వండి, అంటే మనిషి కూడా ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాను. మీరు మాట్లాడేదాన్ని బట్టి నా బాడీ మైండ్ ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోతుంది. కరెక్ట్. సెకండ్ టైం రిలాక్సేషన్లో నీటి తడిగుడ్డు వేసుకుని పడుకున్నట్టు ఎక్కడో నా దుడ్డుని కూర్చోబెట్టారు, హ్యాపీగా అనిపించింది. మనకి ఏ గోల్ లేదు. ప్రస్తుతానికి ప్రపంచం ఇలా ఆగిపోకుండా ఇలా ఉంటే బాగున్నాం. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిన స్థితి అది. ప్రస్తుతానికి ఈ ప్రపంచం ఇలా ఆగిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన క్రియేట్ అయిందనమాట. విజువల్లీ కనెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అవును. గోల్ కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ కూడా కనెక్ట్ చేసుకోలేరు. వాళ్ళకి విజువల్ అందదు. అంటే దాని ప్రాసెస్ని కూడా అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ నాకు కనెక్టివిటీ పెరుగుతూ ఉంది, దొరుకుతూ ఉంది. నా బాడీ కానివ్వండి, నేను కానివ్వండి, సెకండ్ కేసులో రిలాక్సేషన్ మోడ్లో మొత్తం నాకు తెలుస్తుంది అనమాట. అంటే బాడీ మైండ్ అంతా కనెక్టివిటీ, నా లోపల ఏం జరుగుతుంది, ఏ కలర్ ఏ విధంగా విజువలైజ్ అవుతుంది, అండ్ అక్కడ మనం హ్యాపీగా పడుకున్నప్పుడు ఏ చెట్టు ఏ విధంగా ఎదుగుతుంది, గాలి వీస్తుంది, ఇవన్నీ బ్రెయిన్ ఫీల్ అయినప్పుడు అవి నిజంగా జరిగితే బ్రెయిన్లో నిజంగా చూసినప్పుడు ఆ బ్రెయిన్ ఎలా సిగ్నల్స్ పంపిస్తుందో బాడీకి, అలాంటి సిగ్నల్సే విజువలైజ్ చేసుకున్నప్పుడు పంపిస్తాం. అవునవును. అప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ప్రీవియస్గా మనం మోటివేషన్ని ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది మన విజువలైజేషన్, ఫోకస్ని ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, అండ్ కొంతమంది అఫర్మేషన్స్ చేసేటప్పుడు ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి ఎక్కువ క్లారిటీ వస్తుంది. అవును. అంటే లైవ్ ఎక్స్పెరిమెంట్ చూపించారు కదా సార్. సో నేను ఇట్లా రిలాక్స్ అయ్యి విజువలైజేషన్ ద్వారా రిలాక్స్ అవ్వటమే ప్రాబ్లంకి సొల్యూషన్ అని చెప్పను. కానీ మనిషి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఆలోచించే శక్తి రిలాక్సేషన్ ఇస్తుంది. అవును. సో అలా మీరు నిజమైన పరిష్కారాన్ని ఆలోచించవచ్చు. కానీ చాలామందికి ఒత్తిడి ఏంటి, పరిష్కారాన్ని గురించి ఆలోచించకుండా సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనను షిఫ్ట్ చేయడం కోసం విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. లైవ్లో ఇలా చేసి చూపించడం ఐ డింట్ ఎక్స్పెక్ట్, ఐ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ అయితే ఇది ఒరిజినల్ నాగరాజు బీపీ కాదు, ఎందుకంటే నేను ఆ స్ట్రెస్ సిచ్యుయేషన్ని గుర్తు చేసి బీపీని పెంచాను. సో అలా అంటే మనం ఆ స్ట్రెస్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మన బీపీ ఎలా ఉంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్. అలాగే రిలాక్స్ అయినప్పుడు ఆ తేడా ఎలా తెలుస్తుంది ఆ నంబర్లో అనేది ఎగ్జాంపుల్. సో దట్ డిఫరెన్స్ వీ హ్యావ్ షోన్ ఇట్. స్ట్రెస్ని కూడా కొంతవరకు మన సైడ్ నుంచి త్రూ విజువలైజేషన్ కొంత రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అవును. 5 to 10 minutes మనకి కాదనుకుంటే
బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనలో మనం సెర్చ్ చేసుకోవటం అనేది క్వాలిటీ టైంలోనే తెలుస్తుంది. త్రూ విజువలైజేషన్ కనెక్టివిటీ దొరుకుతుంది. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్, థ్యాంక్ యూ అన్. ఏ ఎక్స్పీరియన్స్ కూడా ఆడియన్స్ మనం చేసేటప్పుడే కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేసి కింద కామెంట్ బాక్స్లో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో మీది ఎంత ఉందో కొంచెం చెక్ చేసి కింద పెట్టండి. విజువలైజేషన్ తర్వాత ఎంత ఉందో బిఫోర్ విజువలైజేషన్ ఎంత ఉంది, ఆఫ్టర్ విజువలైజేషన్ ఇది బాగుంది, గుడ్ ఎక్సర్సైజ్. అవును, వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అంటే నా ఒక్కడికే జరిగిందా, మీకు కూడా అలా జరుగుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎపిసోడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎపిసోడ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఇంకా దీంట్లోనే చాలా జర్నీస్ ఉన్నాయి కాబట్టి విషింగ్ ద బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. మోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆఫ్లైన్ వర్క్షాప్. ఎస్. సో 29th January. అవును, వీఆర్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.